మా వదిన్ని దూరం చేసి మా అన్నకి ఆ దేవుడు అన్యాయం చేయొచ్చు. నేను అన్యాయం చేయను. నా అల్లుళ్ళని అనాథలుగా బతకనివ్వను. అమ్మా అన్నపూర్ణ, అన్నా, పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావమ్మా? ఏ ఆడపిల్లకైనా ఒక తోడు కావాలి, అమ్మతనం కావాలి. నువ్వెవరిని దూరం చేసుకుంటావా? అమ్మతనం నాకేడ దూరం అవుతుండదన్నా. ఇదిగో చూడు, ముగ్గురు బిడ్డలుండారన్నా. వీళ్ళకి ఇన్నేళ్ళు నేను అత్తగా బతికినాను. ఈ పొద్దు నుంచి అమ్మగా బతుకుతాను. తప్పుగా అనుకోమాకండి. మీ మాట కాదన్నందుకో మమ్మల్ని మన్నించండి. దయచేసి ఇంకో తూరి పెళ్లి కోసం మాత్రం ఇటువైపు రాబాకండి. ఏమ్మా, ఈ అన్న కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావా? ఇందులో త్యాగం ఏముండదన్నా. నా కోసం నువ్వు బతికినావు. ఇక నుంచి నీ బిడ్డల కోసం నేను బతుకుతానన్నా. నేను బతుకుతాను. మా అన్న బిడ్డల కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు. ఎవరు అవసరమూ లేదన్నా. అలా నా బిడ్డల కోసం, వాళ్ళకి తల్లి లేని లోటు తెలియకుండా ఉండటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందమ్మా నా చెల్లెలు. ఏ చెల్లెలైనా అన్నని అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. కానీ నా కోసం నా చెల్లెలు తన జీవితాన్నే ఇచ్చేసిందమ్మా. తన జీవితంలోకి ఇంకొకరు వస్తే మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందోనని పెళ్ళే వద్దనుకుంది. నా బిడ్డలకి అమ్మ అవ్వడం కోసం తను అమ్మతనానికి దూరం అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుకుంటూ వచ్చింది. అలాంటి నా చెల్లెలు ఈరోజు హాస్పిటల్లో ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. పెన్నుకేమి కాదు మావయ్య గారు, మీరు భయపడకండి. అంతగా అభిమానించే మీరు ఉండగా ఆమెకేమవుతుంది? తన నెత్తురు కారడం చూసేసరికి నాకేదో అయిపోయిందమ్మా. ఎప్పుడు గలగలా మాట్లాడుతూ తిరిగే నా చెల్లెలు ఇలా మాట పలుకు లేకుండా పడిపోయి ఉంటే చూడ్డానికి చాలా కష్టంగా ఉందమ్మా. తనకే ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. డాక్టర్ గారు, నా చెల్లికి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ ఒక్క రాత్రి అబ్జర్వేషన్లో ఉంచి మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. దేవుడా, నా చెల్లిని బతికించావు. అంతే చాలు, అంతే చాలు.
విశ్రాంతి తీసుకోమ్మా. ఏం కావాలన్న అడుగు, పిల్లల దగ్గరే ఉంటారు. రే అర్జున్, వరుణ్, అత్తయ్యకి ఏం కావాలో చూసుకోండి. మీరెందుకులే బావగారు, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం. మీకు పనులుంటాయి కదా. సరే విజయ, జాగ్రత్త. విజయ, నువ్వు పిన్ని దగ్గరే ఉండు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఏమత్తా ఇప్పుడు ఎట్టుండది? బానే ఉండదులేరా, కాకపోతే కాసింత నీరసంగా ఉండాది. నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటాండవా? ఏవండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఉండు పాపా, చెప్పు. నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటాండవా? మా నాయన మీదకి వాడెవడు రాగానే మీదకి పోయినావు. ఇంకా నయం, నీకేదైనా అయి ఉంటే. నాకేదైనా అవుతాదని మా అన్న మీద ఎవడు చెయ్యేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటానా? సమయానికి నువ్వు వచ్చినావు కాబట్టి వాడు బతికిపోయినాడు. లేదంటే కత్తిపీట తీసుకుని నరికేసుండేదాన్ని. నరికేసి ఉండేదాని వేలే. వాడి మీద చెయ్యేసినందుకే తల కదుగో అంత గాయం అయి ఉండదు. కాస్త కోపం తగ్గించుకోతా. సమయానికి నువ్వుంటే నాకిట్ట ఎందుకవుతాది? నువ్వు తాగి పడుకోబట్టే కదా నాకీ బాధ. సరే, తాగనని మాటిచ్చేసినాను కదా, ఇంకెప్పుడు తాగనులే. నువ్వు జాగ్రత్తగా పడుకో. ఏమన్నా కావాలంటే కేకే, నేనేండే ఉంటా. అట్నేలే, నువ్వు పొయ్యి పని చూసుకోరా, నేను కాసేపు పడుకుంటానులే. సరే భద్రం, కాసేపు పడుకోతా. భద్రం. చిరు, ఏందత్తా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎందుకు బాధపడుతుండావో, ఎందుకు తాగుతుండావో అనేది నాకు తెలుసు. నీ బాధ నేను తీర్చేటిది కాదని నువ్వు తాగుతున్నా కూడా చూస్తా గమ్మునే ఉండాను. కానీ ఆ తాగుడు వల్ల ఎంత నష్టం జరిగుండాదో చూసుండావు కదా.